అవును సార్, ఓకేమా? నాకు ఇంగ్లీష్ రాదు సార్, మామూలుగా తెలుగు వస్తాను సార్, 6th క్లాస్ వరకు చదివినాను, ఏబిసిలు వస్తున్నాయి సార్. ఇప్పుడు అవునమ్మా. ఇంగ్లీష్ లో మొత్తం పేర్లు చదవగలుగుతాను, బాగా ఇంగ్లీష్ లో రాయడం కూడా బాగా వస్తుంది సార్. మీరు నిజ అసలు చెప్పడము అసలు ఎలా చెప్పాలనో అర్థం కాలేదు సార్, అంత బాగా ఇది పెట్టియడం కూడా మా కూతురు పెట్టించింది సార్. అవునవును. సో ఎదురింటి అమ్మాయికి పెట్టమని చెప్పినాను సార్, ఇవన్నీ మోసము ఆంటీ, నమ్మొద్దు అనింది సార్. లేదు మా చెల్లెల కొడుకు వచ్చింటే పుస్తకాలన్న తెప్పి అంటే అబ్బాయి పెట్టినాడు సార్, మా చెల్లెల కొడుకు అవునమ్మా. పుస్తకాలు పెట్టినాక మా అమ్మాయికి చెప్పినా సార్, అమ్మాయి అవును. ఎందుకొని ఏం లేదు మా అని చెప్పేసి పెట్టింది సార్. కానీ ఆరాధన మేడము, మల్లేశ్వరి మేడం, మేడం వాళ్ళంతా సార్ చాలా బాగా చెప్తున్నారు సార్. అసలు నువ్వు ఇది పెట్టడమే ఎంతో గొప్పతనం సార్, మీరు ఫీజు చాలా తక్కువ సార్. అదే అసలు నెలకు 1000 తీసుకోవాలి సార్ ఫీజు, అదే బాగా వాళ్ళ పెట్టినా సార్. ఇది మాత్రం చల్లుకునేది లేదు సార్. ఇప్పుడు థర్డ్ బుక్ పోయినాను అనూష మేడం దగ్గరికి, ఇప్పుడు బాగా కూడా చదువుతున్నాను, పేర్లని రాస్తున్నాను, చాలా బాగా చెప్తున్నారు సార్ మీ ఇన్స్టిట్యూట్ లో. అది ఇంకా కూడా నేను ఏం చల్లుకోను సార్, ఇంకా మొత్తం అది వచ్చేంత వరకు చదువుకుంటా సార్. మిమ్మల్ని నేర్పించి పంపించే బాధ్యత మాది. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు పెద్దమ్మా. నువ్వు బాగా నేర్చుకోవాలి, బాగా చదవాలి. నిన్ను చూసి ఇంతకు ముందు మీ ఇంటి ఎదురుగా ఎవరో నిన్ను మోసమని అన్నారు కదా, వాళ్ళకు నువ్వు చెప్పాలి, ఇది చూడు నా చదువు. నేను ఆ రోజు ఆ మాట విని మనం బ్యాక్ అయితే అమ్మాయిని చెప్పినాను సార్, అమ్మాయికి పోతే అది పోనీ పో, 1500 పుస్తకాలకు నీకు ఏమి కళ, పోతే పోనీలే అంటే ఆహా నేను పెట్టలేను ఆంటీ అని అనింది. అప్పుడు మళ్ళీ మా చెల్లెలు కొడుకు వచ్చింది పెట్టించుకున్నా సార్. అది మీరు వెనకమ్మడి బుక్ చేసి అది పుస్తకాలు పంపించినారు. మళ్ళీ తర్వాత ఈ పుస్తకాలు పెట్టుకునే సార్, చదువుతా అంటే రాలేదు సార్ నాకు. అవును. అవును. తెలుగులో సెల్ఫ్ పెట్టినా కానీ ఇంట్రెస్ట్ గా ఆ టయాన్ని చదువుకోవాలనేది ఇంట్రెస్ట్ నాలో లేదు. తర్వాత వచ్చేసి ఎట్లా ఇది ఇంట్రెస్ట్ లేదు, పుస్తకాలు తెచ్చుకున్నాను పక్కన పెట్టినాను, భయం అనేది లేదే అని మళ్ళీ మా కూతురు ఫోన్ చేస్తే క్లాస్ పెట్టించింది సార్. వెరీ మా గుడ్. అమ్మాయి సో సో బెంగళూరులో అప్పుడు నమ్మకంతో జాయిన్ అయినారు ఇక, అంతే కదమ్మా? జాయిన్ అయినా. అనురాధ మేడం తెలుగు కూడా అస్సలు ఒత్తులే రావు సార్, నాకు అది ఒత్తులు అస్సలు తెలుగులో రావు. మామూలు రాస్తానే గానీ చదువుతానే కానీ ఒత్తులు అనేది రావు. ఇప్పుడు ఒత్తులు అన్ని వస్తున్నాయి సార్, వెరీ మొత్తం వెరీ వస్తున్నాయి. ఇంగ్లీష్ పేర్లు మొత్తం రాస్తాను సార్, అందరివి ఊర్ల పేర్లు అందుకు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మేడం చెప్పేటివి అన్ని వింటున్నాను, రాసుకుంటున్నాను సార్. వయసుతో పని లేదు, చదువుకోవాలా, ఎక్కడ పోయినా మనం అన్ని పేర్లు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను చదువుతున్నాను సార్. చిన్న ఏదైనా చేసుకోవచ్చు, చేసుకొని తినడానికి. రేపు పొద్దున మన టైం బాగాలేనప్పుడు చదువుంటే ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు, చిన్న వ్యాపారం చేసుకోవచ్చు, సన్నగా బతికేయచ్చమ్మా. చదువు సార్ ఉండాలి. ఒక టూర్ పోయితాం సార్, ఆ లాంచింగ్ నంబర్ తెలియదు మనకు, సరి సూపర్. తావి తెలియదు. ఓ ఆ తర్వాత ఏం చేసినాను సార్, ఇక్కడ కాళహస్తి పోయింటే కిందికి వచ్చేసినాను సార్. అక్కడ పోతే ఏ లాడ్జింగ్ లో రూమ్ లో ఉండానని నాకు అర్థం కాలేదు. మళ్ళీ తర్వాత తెలుగుకి వస్తాయి కానీ ఆయన అడిగినాను, తెలుగు వాళ్ళు కాబట్టి కాళహస్తిలో చెప్పినాడు. పైకి పోయినాడు, మా వాళ్ళంతా బయటికి పోయినారు సార్, అవును. చాలా మేల్చినారు. మళ్ళా ఆ నుంచి కిందికి దిగాలంటే వేరే ఆయన పట్టుకొని ఫ్లోర్ లోంచి వచ్చేసినాను, అక్కడనే కూర్చున్నా సార్. అట్లాంటి మనం ఏమైనా కనుక్కోవాలంటే ఒకరిని అడగాల్సిన అవసరం ఉండదు కదా సార్. చదువు ఉంటే భద్రసత్రం దగ్గర పోయింటే సార్, అక్కడ ఏదన్నా సెల్లులో వీడియో తీయమంటే నాకు రాదు సార్, అది అవును. రాదు. వాళ్ళు ఏమనంటున్నా మేము వెళ్ళాలండి అని అన్నారు సార్. ఇవన్నీ ఇంత కష్టంగా ఉండాయి. మరి తెలుసాత్రం దగ్గర పోయినప్పుడు ఇంకా పూర్తి సార్ డిసైడ్ అయిపోయినాను. అదే ఇంకా అప్పుడు నేను డిసైడ్ చేసుకొని చదువుకోవాలా, మనం తెలుసుకోవాలా అని అనుకున్నా సార్. ఇప్పుడు అంత ధైర్యం వచ్చేసింది మరి లక్ష్మీదేవమ్మకి. వచ్చేసింది సార్, ఇంకా అమ్మా, అప్పుడే మనసులో అది పూర్తి మీ పడింది మీ సార్. వెనక నేనున్నానమ్మా. లక్ష్మీదేవమ్మ, నువ్వు మా అమ్మవి. సరే సార్. మొత్తం నేర్పిస్తా. ఓకే మొత్తం సార్. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివేంత వరకు నీ చేతుల్లో నేను నేర్పిస్తా పెద్దమ్మా. ఓకేనా? సరే సార్. థ్యాంక్ ఓకే యూ సార్. సో మచ్. నమస్తే, థ్యాంక్స్ సార్. వందనాలు. నమస్తే సార్. ధన్యవాదాలమ్మా. రైట్.